హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతకు ముందు వీరభద్రుని యొక్క అఘోర వీరభద్ర మంత్రం చెప్పి ఉన్నాం. ఇప్పుడు చెప్పే మంత్రము మలయాళ మంత్రం గాని చాలా శక్తివంతమైనది. ఈ మంత్రము ఒక విభిన్నంగా పనిచేస్తూ ఉంటుంది. ఎలా అంటే, ఎవరైతే మన శత్రువులు ఉన్నారో వారిని లేక వారు ప్రయోగించే దేవతను సైతం వశం పరుచుకొని తన వైపు తిప్పుకొని శత్రువుని పూర్తిగా సమూలంగా నాశనం చేసే మహత్తరమైన మహామంత్రం ఈ అఘోర వీరభద్రుడు. ఘనములకు భద్రుడై దేవతలకు రక్షకుడై తెల్ల పులి సింహాసనముగా కూర్చొని ఉండి ఒక చేతిలో కపాలము, ఒక చేతిలో శూలము మరియు మరో చేతిలో దండము ధరించి ఎటువంటి అహంకారులైనా సరే దర్పమునైనా సరే అణచివేచి జ్ఞానమును ప్రసాదించి ఓంకార స్వరూపుడిగా ప్రకటితమై శత్రువులను సర్వమును కేవలం సంహరించడమే కాక వారిని మోక్షమును కూడా ప్రసాదించగల మహత్తరమైన మహాశక్తిగా ప్రకటితమై ఉంటాడు. ఈ మంత్రం చేయడం వలన మనకు సర్వవిధములైన శ్రేయస్సులు, రక్షణ మరియు శత్రు సంహారము, సకల విధములైన భయముల నుండి నివారణ తప్పక జరగగలదు. ఈ మంత్రము కేవలం 11 సార్లు మననం చేసుకున్నా లేక 108 సార్లు జపం చేసినా చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఒక 22 రోజులు దీక్షా కంకణ బద్దులై ఈ మంత్రమును ఉదయం 108, సాయంత్రం 108 చొప్పున జపించినా మనం ఉన్న సకల దుఃఖముల నుండి అతి సునాయాసంగా బయటపెట్టగలడు శ్రీ వీరభద్రుడు. ఎవరైతే ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉన్నారో, ఏ దారి తోచనప్పుడు, అగమ్య గోచరంగా కనిపిస్తున్నప్పుడు, ఎవరు సహాయపడలేనప్పుడు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది. కొంతమందికి చుట్టూ అంతమంది ఉన్నా ఎవరు సహాయపడని దుస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అది ఎలా అంటే, ప్రభుత్వపరమైన ఇబ్బందులు వచ్చేటప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా నీకెలా వారు సహకరించగలరు? ప్రభుత్వమే స్వయంగా వచ్చి నీపై చర్యలు తీసుకునేటప్పుడు ఎటువంటి వారు నీ పక్కన ఉన్నా వ్యర్థమే. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మంత్రము మనలను కాపాడగలదు. కాబట్టి ప్రతి వారు అవసరం ఉన్నా లేకపోయినా ఈ మంత్రమును మననం చేసి జపం చేసి, లేదా ఇంతకు ముందు మనం అఘోర వీరభద్ర రక్షణ మంత్రం చెప్పి ఉన్నాం. ఆ మంత్రం అఘోరోభ్యో తఘోరోభ్యో మంత్రంగా ఉంటుంది. ఆ ప్రసంగం వినండి, చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి అఘోర వీరభద్రుని యొక్క మంత్ర జపములు చేయడం వలన విశేషమైన ఫలితములు కూడా పొందగలం. అఘోర వీరభద్రుడే సర్వసాల్వుడు. అతని యొక్క భార్యలే ప్రత్యంగిర, శూలిని దుర్గ, వీరభద్రుని యొక్క భార్య భద్రకాళి. ఈ 3 శక్తులు ఎలా ఉంటాయో మనం ఇప్పటికే తెలుసుకుని ఉంటాం. శూలిని దుర్గ అన్న, ప్రత్యంగిర అన్న, భద్రకాళి అన్న భయపడని వారు ఎవరూ ఉండరు. అటువంటి వారిని కూడా ఆధీనంలో ఉంచుకుని భర్తగా మెలుగుతున్న శ్రీ వీరభద్రుడు సకల శక్తులను ఆపగల, నిర్మూలించగల, మనలకు కోరుకున్న వారిని అటువంటి శక్తిని ప్రసాదించగల మహాదేవుడు వీరభద్రుడు. మా యొక్క కులదైవంగా మమ్మలను రక్షిస్తూ తరతరాలుగా మా యొక్క పూజలను అందుకుంటూ మమ్మలను ఈ సమాజంలో ఒక గుర్తింపు తెప్పించిన మహాదేవుని యొక్క మంత్రము మీకోసం మీ ముందుకు తీసుకుని వస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఇతర వివరములకు సంప్రదించండి. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు అఘోర వీరభద్ర అనగా సర్వదేవత వశ్య అఘోర వీరభద్ర మలయాళ మంత్రము ఓం అఘోర వీరభద్ర ఆంకార వీరభద్ర కణ వీరభద్ర శూర తాకు తాకు ఎరిట్ట పరివైയും ഹേമംഗണാമും വരിത്താദണ്ഡയും വേൽപുലി തൊലാസനാമും ഒരു കായിൽ കപാളമും ഒരു കായിൽ ശൂലമും മിതിപാദകുരുടും വെടിയേനി നൈത്ത പോതു അഹങ്കാരമായി വിയുന്തു ഓംകാരമായയിന്തി എൻ പരപോതു ഈ 10 അഘോരമായി 10 నిమ్మళమాయి ఎరి స్వాహ. మంత్రం మరోసారి ఓం అఘోర వీరభద్ర ఆంకార వీరభద్ర కణ వీరభద్ర శూర తాకు తాకు ఎరిట్ట పరివైയും ഹേമംഗണാമും വരിത്താദണ്ഡയും വേൽപുലി തൊലാസനാമും ഒരു കായിൽ കപാളമും ഒരു കായിൽ ശൂലമും മിതിപാദകുരുടും വെടിയേനി നൈത്ത പോതു അഹങ്കാരമായി വിയുന്തു ഓംകാരമാ
எய்ந்தி என் பரபோது ஈ பத்து பத்து అఘోరమాయి పత్తు నిమ్మళమాయి ఎరి ఎరి స్వాహ. మంత్రం మరోసారి. ఓం అఘోర వీరభద్ర ఆంకార వీరభద్ర కణ వీరభద్ర శూర తాకు తాకు ఎరిట్ట పరివైயும் ஹேமங்கணாமும் வரித்தாதண்டையும் வேல்புலி தொலாசனாமும் ஒரு காயில் கபாலமும் ஒரு காயில் சூலமும் மிதி பாத குருடும் வெடியேனி நைத்த போது அகங்காரமாய் வியுந்து ஓங்காரமா எய்ந்தி என் பரபோது ఈ పత్తు పత్తు అఘోరమాయి పత్తు నిమ్మళమాయి ఎరి ఎరి స్వాహ. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతివారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.